ఇప్పుడు మనం గసడదవాదేశ సంధి గురించి చెప్పుకుంటున్నాం. దీని సూత్రం చూడండి. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు అన్నాడు. అంటే ప్రథమా విభక్తి మీద వచ్చేటువంటి పరుషాలకు, పరుషములు సరళములు అంటే ఏంటంటే పరుషములకు పరుషాలు కా చ ట త ప అనేటువంటి పరుషాలు, గా జ డ ద బ అనేటువంటి సరళాలు. అంటే గా ప్లస్లో గసడ దవ అని కూడా అంటారు. అవి కూడా ఈ అక్షరం కూడా సరళాల్లోకి వస్తుంది. ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు అన్నాడు. అంటే ఒకసారి వస్తే ఒకసారి రావు. ఈ పరుషములు అంటే కా చ ట త ప అనే అక్షరాలకి గసడ దవ అనేటువంటి అక్షరాలు వస్తాయి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఉదాహరణ చూసినట్లయితే ప్రాణాలు ప్లస్ కోల్పోవు అన్నాడు. ఇది ప్రథమ వ్యక్తి పదం. వదిలేసినట్లయితే కోల్పోవులో కా అనేటువంటిది పరుషం. ఈ పరుషం కా అనే దాంట్లో దీనికి ఏమొస్తుంది అన్నాడు, గసడదవలు అన్నాడు. అంటే కాకి గా వస్తుంది, చాకి జా వస్తుంది, తాకి డా, తాకి దా, బా అనే దానికి బా కానీ బా, దీనికి ఆ ప్లేస్లో గా కానీ సా కానీ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఏమన్నాడు, కోల్పోవు అనే ప్లేస్లోకి ఈ సూత్రం ప్రకారం కా ప్లేస్లోకి గా వచ్చిందనమాట. ప్రాణాలు ప్లస్ కోల్పోవు, ప్రాణాలు గోల్పోవు అని కా ప్లేస్లో గా వచ్చి. అలాగే మూటను ప్లస్ కట్టు అన్నాడు. మూటను గట్టు అని అంటే కా అనేటువంటి దాంట్లో కా ప్లేస్లోకి గా అనేటువంటిది వచ్చింది గసడదవలు దీని ప్రకారం. అలాగే కాలు ప్లస్ చేతులు అన్నాడు. కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు చా, చా ప్లేస్లో జా కానీ సా కానీ వస్తుంది. గసడదవ ఏదైనా రావచ్చు. చేతులు కాలు ప్లస్ చేతులు చా ప్లేస్లోకి జా రావచ్చు, సా కాడ చేతులు అనేటువంటి కాలు చేతులు అని కూడా ఉంది ప్రయోగం. కాలు ప్లస్ చేతులు, కాలు చేతులు అనేటువంటిది వచ్చింది. మీరు గసడదవాదేశ సంధి ఉదాహరణ ఇస్తాడు. కాలు చేతులు ఇస్తాడైతే ప్రాణాలు కోల్పోవు ఇచ్చాడు అనుకోండి. మీరు ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు అని సూత్రం రాసి అప్పుడు వాడిచ్చినటువంటి దీని ప్రకారం ప్రాణాలు ప్లస్ కోల్పోవు, ప్రాణాలు కోల్పోవు గసడదవాదేశ సంధి అని రాసినట్లయితే పూర్తి మార్కులు పడతాయి. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటూ దీన్ని బయాట్ చేయండి. ఇది రావాలి. ఈ ఉదాహరణ చూసుకోండి. ఇది మీరు ఎగ్జామ్లో రాయవలసిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వడం కోసమని నేను రాశాను. ఈ ఉదాహరణ చూసుకొని సూత్రం రాసి ఉదాహరణ రాసి సంధి పేరు రాసినట్లయితే మంచి మార్కులు పడతాయి. నెక్స్ట్ మనం ఇంకొక సంధిలోకి పోదాం.